హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దసరాలోగా 4వ విడత రుణమాఫీ మనకందరికీ తెలిసిన విషయమే. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ఈ ప్రక్రియ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ రుణమాఫీ అయిందని పెద్ద పెద్ద సభలల్లా, బహిరంగ సభలల్లా ప్రసంగిస్తుండడం తెలిసిందే. కానీ చాలామందికి గ్రౌండ్ లెవెల్లో రుణమాఫీ అనేది జరగలేదండి. ఆ, చా రైతులు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అసలు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరికి అసలు వీళ్ళిద్దరు మాట్లాడే మాటలు అసలు సింకే అవ్వడం లేదు. చాలామందికి రుణమాఫీ అనేది జరగలేదు. రుణమాఫీ జరగలేదని చాలామంది ఈ మధ్యలోనే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే డైరెక్ట్ మాఫీ ఫర్ సెల్ఫీ అని కొందరు సీఎంఓ కూడా డైరెక్ట్ ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ దీన్ని ఆందోళనలు ఉధృతమైతే అని భయంతో ఒక న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అధికారికంగా న్యూస్ వచ్చినట్టయితే కనిపిస్తలేదు. వీళ్ళకు 4వ విడత రుణమాఫీ అనేది చేస్తామని అంటుర్రు. కానీ మరి ఎంతవరకు అయితే చూడాలి. ఇంకా ఇది నిజం తెలవాలంటే ఒక 15 రోజులు, 20 రోజులు ఆగాల్సిందే. ఇంకా 4,25,000 మందికి మాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికీ 22 లక్షల మందికి చేసినట్టు సమాచారం. ఇలా ఎవరెవరు అంటే రేషన్ కార్డు లేని రైతులు, ఆధార్ కార్డు, బ్యాంకు తప్పులు ఉన్నవారు, ఇతర సాంకేతిక సమస్యలు, కుటుంబ నిర్ధారణ కాని వారికి ఈ మాఫీ చేస్తారని ఈ వార్త అనేది సర్క్యులేట్ అవుతుంది. ఇందుకు సంబంధించిన డేటా అప్లోడ్ ప్రక్రియ నెలాఖరులో ముగియనుందట. ఇది మరి ఎంతవరకు నిజం అనేది ఇక 20 రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే వీళ్ళు నమ్మడానికి వీల్లేదు వీళ్ళని. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడుతారో, ఏం మాట్లాడుతారో. నిన్న 3 రోజుల మన తుమ్మల నాగేశ్వరరావు గారు, మన మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు 3 రోజుల కింద మాట్లాడిన మాటలే ఇప్పుడు నేను మాట్లాడాలని మన న్యూస్లలో చూస్తున్నాం చాలా వరకు. కానీ చాలామందికి అయితే రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు. చిన్నకారు, సన్నకారు రైతులకి రుణమాఫీ కాలేదు. 50,000, 20,000, 30,000, 60,000 లోపు ఉన్నోళ్ళకు చాలామంది కాలేదు రుణమాఫీ. అందులో మాకు కూడా కాలేదు. కెనరా బ్యాంకులో నుంచి కాలేదు. మాకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ అనేది వస్తుంది. ఇంకా మీకు ఎవరైనా కాని వారు ఉంటే కింద కామెంట్ చేయండి. అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉందాం. మనం ఎలిజిబుల్ ఉన్నా మనకు ఎందుకు కాకూడదు? అది ఒకరికి ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా అయ్యేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. మనం ఇంట్లో కూర్చుంటే మనకు రావు పైసలు. మనం కొట్లాడాలి. ఎందుకంటే మనం ఎలిజిబుల్ ఉన్నాం కాబట్టి కొట్లాడాలి. కొందరు చూడండి, కొంతమంది రైతులు ఇంకా సెల్ఫీ పట్టుకొని తిరుగుతున్నారు. సీఎంఓకి ట్యాగ్ చేస్తున్నారు. ఇదండి విషయం. చాలామందికి అయితే ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళైతే ఇక ఇప్పుడైతే కష్టమే అనుకోవాలి. వాళ్ళు చెప్పే ప్రకారం అయితే చూడండి, సీఎంఓకి ఎట్లా ట్యాగ్ చేస్తున్నారు పాస్బుక్ పట్టుకొని. ఇట్లుందండి రుణమాఫీ. కానీ ముఖ్యమంత్రి గారు ఇలా అబద్ధాలు చెప్పడం, మా ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం అయితే మన రాష్ట్రానికి అయితే మంచిది కాదు. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా రుణమాఫీ కావాలవారు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎవరైనా కెనరా బ్యాంక్లో ఇష్యూ ఉండి నో డేటా ఫౌండ్ వస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.